నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యువర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు అడవికి అయితే రావడం జరిగింది. అడవికి ఎందుకోసం వచ్చానంటే వెదురు కొమ్ముల కోసం అయితే వెళుతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఆ వెదురు కొమ్ములు ఎలా ఉంటాయి ఈ వీడియో ద్వారా అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, గైస్ ఈ దారిలో మనం పోవాలా? మరి అడవికి అయితే ఇదే దారిని పోవాలా మనం వెదురు కొమ్ములకు వెళ్ళాలంటే. ఇవన్నీ కూడా వెదురు చెట్లు అండి, చూస్తున్నారు కదా. పెడితే మనం దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు కదా గైస్, ఈ దుబ్బులన్నీ కూడా సమ్మర్ సీజన్లో అనేది కాలిపోయింది. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఈ కాలినటువంటి దుబ్బుల దగ్గర ఈ కొక్కులు అయితే మొలుస్తాయి, వెదురు కొక్కులు కూడా మొలుస్తాయి. ఈ దుబ్బుల్లోనే కొక్కులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. సీజన్ అయిపోయింది, ఇంకా దసరా మూమెంట్లో మళ్ళీ అయితే కొక్కులు నాటుతాయి. చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడైతే వెదురు కొమ్మ మళ్ళీ చూపెట్టబోతున్నాను. చిన్న మోటికాయ మొలిసి ఉంది ఇక్కడ దుబ్బు కాడ. హలో గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు వెదురు కొమ్మ కనిపించింది గైస్. వెదురు కొమ్మ అయితే మనం తీసుకుందాం. ఓకే గైస్, ఇదే వెదురు కొమ్మ గైస్, చూస్తున్నారు కదా. నేనైతే సంచయం కూడా తీసుకురాలేదు, మామూలు చూసొద్దామని వచ్చాను. కాకపోతే ఎక్కడెక్కడ చాలా కొమ్ములు మొలిచినాయి. మరి తీసుకెళ్తే మంచి సంచలేదు. కొద్దిగా ఈ సాయంత్రానికి కూర మట్టుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను చేతికాడ. చూస్తున్నారా గైస్, మీకైతే వెదురు కుక్కు చూపెట్టాలనుకున్నాను కదా. చూస్తున్నాను కదా, ఇదే వెదురు కుక్క అంటారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళని వెదురు దుబ్బలు కాడే మొలుస్తాయి ఈ కుక్కులు అయితే, వెదురు కుక్కులు. ఇది మనం వండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెదురు కుక్కలు అయితే. చూస్తున్నారు కదా, ఇదే వెదురు కుక్క అండి. మనమైతే అడవిలోకి వచ్చాం గైస్. మరి చూపెట్టాను కదా ఇంతకుముందు ఎదురు కుక్కలు కానీ వెదురు కొమ్ములు కానీ. మరి ఎదురు కొమ్ముల సీజన్లో అయితే మనకి అడవిలోని దోమలు అనేది ఎక్కువగా ఉంటాయి. మరి కాగులునే రాసుకొని ఇస్తే దోమలు అంతకు మన అయితే కుట్టాము. చూస్తున్నాం కదా, అడవిలోకి వెళ్ళిపోతున్నాం, ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. ఇవన్నీ కూడా చాలా మట్టుకి ఇంతకుముందు కొమ్ములు తీసారు, వెదురు కొమ్ములు. చూస్తున్నారు కదా, పైన తోలు అనేది తీస్తుండ్రు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వెళ్ళే దారిలోనే ఇక్కడైతే ఒక కొమ్ము అయితే నాటింది. చూస్తున్నారు దుబ్బు కాడ. మరి వదిలేద్దాం, చాలా చిన్న కొమ్ము ఇది. తీసుకుంటే బాగుంటుంది కానీ వదిలేద్దాం, లేతగా ఉంటుంది. ఇది అయితే చిన్న కొమ్ము ఉంది. ఇది కూడా చూడండి కదా ఫ్రెండ్స్, ఎలా నాటినాయి కొమ్ములు, బాగా నాటినాయి కొమ్ములు. ఇదిగో చూస్తున్నారు గైస్. కుక్కలు అయితే దొరుకుతుంది అనుకున్నాం కదా, ఇవైతే ఎదురు కుక్కలు రావండి. ఇది విషపూరితమైన కుక్కలు, ఇవైతే తినకూడదు. మనం తింటే చనిపోతాం ఈ కుక్కలు తింటే. ఎక్కువ శాతం మనం అడవికి వచ్చేటప్పుడు మనము కంగారుగా గాబరిగా తిరగకూడదు. అక్కడెక్కడ మన వెదురు కుక్కలు కనిపిస్తాయి. కొందరైతే గాబరి మీద వెళ్ళిపోతుంటారు. అలాంటి సమయంలో పాములు ఎక్కువ శాతం ఉంటాయి. మనం చూడకుండా అడిగేసామనుకో మనకే ప్రమాదం. అందుకబట్టి మనం అడవికి ముందు 1-2 సార్లు చూసి ముందుకెళ్ళాలి. చూస్తున్నారు కదా గైస్, మనమైతే వెదురు కొమ్మ నరికేసుకుంటాము. చూస్తున్నారు కదా, పైన తోలు అయితే ఇలా తీసుకోవాలి చివరి నుంచి. చూస్తున్నారు గైస్, వెదురు కొమ్మలు అయితే మనము పైన తోలు సరిగ్గా చేయకపోతే మన గోలు అయితే పోతాయి. చాలా జాగ్రత్త తీయాలా. చూస్తున్నారా గైస్ ఎలా ఉందో కొమ్ము. హలో గైస్, చూస్తున్నారు కదా, ఇదైతే తోలు తీయని కొమ్ము. ఇదైతే మనం తోలు తీసిన కొమ్ము. రెండింటికి తేడా ఉంది కదా. ఇలా తోలు తీసుకొని మనము దగ్గరికి కట్ తీసుకొని వంట అయితే చేసుకోవాలి. ఇప్పుడు సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళి దగ్గరికి కట్ చేసుకొని ఊరబెట్టేసుకుంటాం. ఊరబెట్టేసుకున్న తర్వాత ఉదయం అయితే పప్పుకేసి కలిపి వండేసుకుంటే ఇంకా బాగుంటుంది. పప్పులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఫ్రై చేసుకున్నా ఇంకా టేస్ట్గా ఉంటాయి కొమ్ములు అయితే. చూస్తున్నారు గైస్. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.